గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వీడియో ఏంటంటే ధ్యానం చేస్తే అంటే గతంలో కూడా చెప్పాము, మళ్ళీ ఇంకా కొంచెం క్లియర్గా చెప్తే బాగుంటుంది, ఉపయోగపడుతుందని కొంతమంది అడిగితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ధ్యానం చేస్తుంటే అనుభవాలు ఎలా వస్తుంటాయి, మనకు ఏ దృశ్యాలు వస్తాయి, ఎంతో కొంత ఈ వీడియోలో విచారణ చేసుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే చక్కగా కొంతమంది గురువు గారి దగ్గరికి పోయి చక్కగా శిష్యులైనటువంటి ధ్యానం చేసేటువంటి వాళ్ళకి, లేదా కొంతమంది ఏదో యూట్యూబ్లో చూసి, లేకపోతే కొంతమంది అంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి, మనం కూడా సద్భావంలో బాటలో నడిచి ధర్మ మార్గంలో నడిచి ముందుకు వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో వాళ్ళు కూడా కొంత ధ్యానం చేస్తూ ఆచరణ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే చక్కగా సత్యాన్ని ఆచరిస్తూ సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఇంకా మనం సంసారం చక్కగా చేస్తూ మనం ఇంకా జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలనే భావం ఉన్నటువంటి వాళ్ళు మున్ముందుకు వెళ్తూ బాగా ధ్యానం చేస్తుంటే, బాగా ఉడుకుతుంటే, ఇప్పుడు పొయ్యి కింద నీళ్లు పెడితే ఏ విధంగా ఉడికి చల మాగుతూ ఉంటాయో ఆ విధంగా మనకు కూడా ధ్యానం చేస్తే లోపట ధ్యానాగ్నితోటి కర్మలు దగ్ధం అవుతూ మనకు కొన్ని అనుభూతులు రావటం జరుగుతుంది. ఆ అనుభూతుల గురించి ఈరోజు ఈ వీడియోలో చర్చిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి చెప్పటం జరుగుతుంది. మొదట చక్కగా ఆచరించేటువంటి వాళ్ళకు సామాన్యంగా పరిపాటిగా అంటే ఇది ఎందుకంటే సీక్రెట్ కాబట్టి గురువు యొక్క ఆర్డర్లో జరగాలి. ఇది నీతి నియతి అని ఆర్డర్ ఉంటుంది. తన్ మన్ ధన్ అంటే ఇవన్నీ కూడా చాలా శాస్త్రంలో రాయబడ్డాయి. కనుక మనం కూడా మామూలుగా జపం చేస్తూ ఇంకా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి లోపట నిరంతరం అలా జరుగుతూ ఉంటే, ఇంకా వేమన్న గారు ఒకటి చెప్తారు, పట్టుబట్టియో రేయి పగలనొకటిగాను పట్టుపట్టినవాడు పరమయోగి, పట్టుపట్టకయున్న పరమాత్మ చిక్కున విశ్వదాభిరామ వినురవేమ. అంటే పట్టు ఎలా పట్టాలంటే వేమన గారు చెప్తారు, ధ్యానం ఏ పట్టైనా ధ్యానమైనా ఏదైనా ముముక్షత్వమైనా మనం చేసే విధానాన్ని మన మనసులో ఎలా పట్టాలి అంటే రాత్రి పగలు తేడా తెలియకూడదు. ఇది రాత్రి అయిందా, ఇది పగలైందా, ఇది ఆదివారం సోమవారం అనే భావం కూడా లేదు. ఒకే ఒక భావం లోపల రగులుతూ ఉంది అన్నట్టు. పట్టిండు రాత్రి పగలు కూడా తేడా తెలియకుండా, అసలు సమయం తెలియకుండా అందులోనే ఎప్పుడు నిరంతరం ఉన్నటువంటి వానికి ఆ పరమాత్మ స్వరూపుడు లభ్యమవుతాడు. లేకపోతే పట్టు లేదు, ఓర్పు లేదు, శ్రద్ధ లేకుంటే భగవంతుడు దొరకటం చాలా కష్టం. అలా ఎవరైతే నిరంతరం పట్టుపట్టి ఉన్నారో వాళ్ళ లోపల వచ్చేటువంటి గుర్తులు, అనుభూతులు తోవంటి పోతుంటే మనము మామూలుగా సిద్దిపేట నుండి హైదరాబాద్కు వెళ్తున్నాం అనుకోండి, తోవలో వస్తుంటాయి కదా కొన్ని ఊర్లు, కొన్ని అవి స్టేజెస్, అలా ఎలా వస్తుంటే మనం అది చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నామో అదేవిధంగా ధ్యానంలో మనకు చక్కటి అనుభవాలు వస్తున్నాయి. ఇక్కడ ఏమొస్తున్నాయంటే చాలా మనకు గతంలో లేనటువంటివి కొత్త అనుభూతులు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఎలాంటి అనుభూతులు అంటే కళ్ళు మూసుకొని అలా ధ్యానం చేస్తుంటే లోపల రగులుతూ ఉంటే మనకు తెలియనటువంటి చుక్కలాగా ఇక్కడ ఈ కనుమ బొమ్మల మధ్య కూడా చుక్కలకు వచ్చి మయం కావటము, ఏకాగ్రత ఉంటే అలా చుక్క అలా డెవలప్మెంట్ అవ్వటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఏవో
మెరుపులొచ్చినట్టు వస్తుంటాయి. మాయమవుతుంటాయి. ఇంకా దశ విధనాదాలు ఇవన్నీ సమస్తం చాలా ఉన్నాయి. ఇవన్నీ ఈ వీడియోలో చెప్పటం జరగది. ఇప్పుడు అలా పోతుంటే ఇప్పుడు బాగా వర్షాకాలము మేఘావృతం అయిపోయి, చీకటి అయిపోయి అసలు ఏం కనబడకుంటుంది అసలు దృశ్యం లోపట. అప్పుడు వీడు ప్రయాణిస్తుంటే అసలు ఏం తెలియటం లేదు. అక్కడ మెరుపులు చక్కుమని మెరిసినప్పుడు ఎక్కడనో శిఖరము దూరము మనం ఆలయంకి పోవాలనుకో, ఉదాహరణకి ఆలయంకి వెళ్ళాలి, కానీ తోవ తెలియటం లేదు, చీకటి ఉంది, మన లక్ష్యమంతా ఆలయం వైపు ఉన్నప్పుడు అక్కడ బాగా వర్షం పడి మేఘావృతం అయిపోయి మెరుస్తున్నప్పుడు చక్కుమని మెరిసినప్పుడు తెల్లటి ఒక కాంతిమయం మనకు కనబడ్డప్పుడు ఆ కాంతిలో అక్కడ దూరం ఉన్నటువంటి ఆలయము శిఖరము మనకు క్లియర్గా కనపడటం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పడం జరుగుతుంది. ఆ కనపడి మళ్ళీ మాయమవుతుంది. ఎందుకంటే అది ఎంతసేపు ఉంటుంది, క్షణం 2 క్షణాలు 3 క్షణాలే ఆ తెల్లగా వచ్చి మాయమైనప్పుడు ఆ వెలుతురులో ఆ శిఖరం ఆలయం అక్కడ కనపడుతుంది. అంటే సాధకునికి దృష్టాంతం ఏంటంటే, ఓహో అక్కడ ఆలయం మాత్రం వాస్తవంగా ఉంది దృఢంగా. ఇటు దృఢ నమ్మకం కావడానికి భగవంతుడే ఇలాంటి గుర్తులు, ఇలాంటి మనకు అర్థం కావటానికి ఈ మెరుపు రూపంలో తెలుస్తూ ఉంది. అంటే ఈ మెరుపు మెరుస్తూ ఉంది అంటే దీని వెనుక ఆధారభూతుడు ఉన్నాడని ఒక పట్టుదలతోటి మనకు తెలియబడుతుంది. ఇంకా ముందు పోయిన పోతే ఇంకా రకరకాలైనటువంటి మనకు అనుభూతులు కనపడుతూ ఉంటాయి అన్నట్టు. ఇంకా కొన్ని వైబ్రేషన్స్ కనపడుతుంటాయి. ఇక్కడ శాస్త్రంలో కూడా చాలా చక్కగా ఏం చెప్తారంటే, చుక్కల్లాగా, చంద్రునిలాగా, ఇంకా ఇంద్రధనుస్సులాగా ఇలా వస్తూ పోతుంటాయి. మనకు ఇంకా అనుభూతులు ఎలా ఉంటాయంటే మన శ్రద్ధను బట్టే, మన శ్రమను బట్టే, మన ఒక పట్టుదలను బట్టే ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. లోపల ఉడుకుతూ ఉన్న కొద్దీ ఇలాంటి గుర్తులు వస్తుంటాయి. ఇంకా అనేక అలజడి లోపల అలా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఒక్కోసారి వైబ్రేషన్ అయిపోయి భయభ్రాంతులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అవి కూడా అదృశ్యం అవుతుంటాయి. శరీరం లోపల శక్తులు మనకు ఎలా ఒక్కొక్క శక్తి వస్తుంటే మనం తట్టుకోలేనటువంటి స్థితి వచ్చి 2-3 రోజులకు మళ్ళీ అది తట్టుకుంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇలా అనేకమైనటువంటి శక్తులు మన లోపల వస్తూ ఉంటాయి అన్నట్టు. చాలా చక్కగా ధ్యానం చేయాలి, పట్టుదల ఉండాలి. ఇంకా ఏదేమైనా పర్వాలేదు, నేను సాధిస్తా ఈ గోల్ అని. ఎందుకంటే ప్రపంచానికి అతీతమైనటువంటిది, ప్రపంచానికి మీరినటువంటిది మనం ఎంత శ్రమ చేస్తే అది మనకు లభ్యం అవుతుంది. చాలా చక్కగా మనం అలా చేసుకుంటూ పోవాలి. తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఇలా వస్తూ మనకు దృఢత్వం కలుగుతుంది, అనుభూతులు కలుగుతున్నాయి. అంటే గతంలో లేనటువంటిది ఏదో కొంత ప్రశాంతత, అంటే ఏదో ఒకటి సంథింగ్ కొత్త నూతనంగా మనకు తెలియబడుతూ ఉంది. అంటే మనకి ఏదో ఒకటి పోతుంటే తెలుస్తూ ఉంటాయి. ధ్యానం చేస్తుంటే ఏదో ఒకటి మనకు కొత్త విషయాలు అనుభూతి అవి ఒక వింతగా కనపడుతూ ఉంటే మనకు సరైన దారిలో ఉన్నాము, సరైన ధ్యానంలో ఉన్నామని అర్థమవుతుంది మనకు. అవి ఏమీ రాకుండా, ఏమీ లేకుండా మేము చేస్తున్నాము, మేము నిరంతరం చేస్తున్నాము, మేము అన్నీ చేస్తున్నాము, మాకు అనుభూతులు రావటం లేదంటే సరైన మార్గం కూడా కాకపోవచ్చు, సరైన నిష్ట లేకపోవచ్చు, సరైన దారి మీకు చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా లేరు అని అర్థం అక్కడ. మీరు ఏది చేసినా మీకు అనుభూతి క్లియర్గా కనపడుతూ ఉండాలి. కొన్ని రోజులకు అది మీకు తెలియాలి. తెలియకపోతే ఏం లాభం? మీకు ఏం చేసినట్టు ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు పొయ్యి మీద నీళ్లు పెడితే ఆ నీళ్లు వేడి అవుతలేవు అనుకో, నీళ్లు వేడి అవుతలేవు దాని అర్థం ఏంది? కింద మంట చాలా తక్కువ ఉంది, పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నీళ్లు వేడి కావటం లేదు. నీళ్లు వేడి కావాలంటే పాత్ర వేడి కావాలి, పాత్ర వేడైతే లోపల నీళ్లు వేడవుతాయి. మనకు క్లియర్గా కంటికి కనపడుతుంది ఇది. మరి మనం ధ్యానాగ్ని చేసి మనము లోపల మంట పెడితే వైబ్రేషన్ అవుతలేదు అంటే ఆ మంట ఎలాంటిది, ఎంత పర్సంటేజ్గా పెడుతున్నావు అనేది కూడా మనకు తెలుస్తుంది. కనుక ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కూడా మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర లేదా గురువు గారి దగ్గర ఇవి చాలా సీక్రెట్ కాబట్టి మన మైండ్కి అర్థం కాదు. కాబట్టి మనకన్నా ముందుకు పోయినటువంటి వాళ్ళను సలహాలు అడగాలి. లేదా మాకు తెలుసలేదు మేము ఎట్లా పోవాలని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ముందుకు పోయిన వాళ్ళు, సద్భావన ఉన్నోళ్ళు,
వాళ్ళ హృదయం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఇలాంటి చాలా తక్కువ పర్సెంట్‌గా ఈ పరమాత్మ గురించి వస్తారు కాబట్టి, ఎవరైనా ఒకరు వచ్చినా గానీ చాలా సంతోషపడి, ఆనందపడతారు. మా కోవకు చెందినటువంటి వ్యక్తి రావటము, నేను చెప్పకపోవటమా అనే భావం వాళ్ళకి కలుగుతది. కంపల్సరీ వాళ్ళు చెప్పటం జరుగుతుంది. కాపోతే మనం మనసు విప్పి చెప్పటం లేదు. మా మనం గూడా భ్రమ చెందిపోయి మాకు అంత వచ్చు, మాకు ఇంతకన్నా మించింది లేదనే భావంతోటి చాలామంది భ్రమలో ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళు వినే శక్తి గూడా లేదు. ఓపిక గూడా లేదు. ఎలా వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పారు. వాళ్ళ పరంపర చెప్పారు. వాళ్ళు పూర్తిగా ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఎవరి మాట వినరు ఇంకా. ఇంతకన్నా మించింది లేదని అలా కాలాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు చేయరు, ఇతరులను చేయనియ్యరు. ఇలా చాలామంది ఉన్నారు. కనుక మనం గూడా ఏం జేయాలంటే, శాస్త్రాన్ని గూడా మనం అనుసరించాలి. అప్పుడప్పుడు గీతమ్మ గ్రంథం చదవాలి. భగవద్గీత, గీతమ్మ గ్రంథం చదవాలి. లేదా ఇంకా ఉపనిషత్తులున్నాయి. చాలా గ్రంథాలు మనకు మహానుభావులు చెప్పి ఉన్నారు. అవి పరిశీలించి చూడాలి. అవి చూడకపోతే మనమే నష్టపోతాం. మనం ఎందుకొచ్చామో, ఎందుకు పోతున్నామో తెలియలేదు. మనం పశుపక్షాదుల్లాగానే అయిపోతాం మన జీవితం. మన మానవ జన్మ వచ్చిందంటే చాలా అరుదు ఇది. చాలా వాల్యుబుల్ అయినటువంటిది. మానవ జన్మ రావటము చాలా గొప్ప విషయం అన్నట్టు ఇది. శిఖరాగ్రం ఇది. మానవ జన్మ ఏందంటే పశుపక్షాలు 84 జీవరాశులలో తిరుక్కుంటూ మనము ఈ మానవ జన్మం చాలా ఉత్తమమైనటువంటిది, అరుదైనటువంటిది. ఇది దొరకటమే చాలా అదృష్టంగా భావించాలి. కానీ దొరికినప్పుడు కూడా మనము ఏ విధంగా ఆచరిస్తున్నామో, ఏం చేస్తున్నామో ఏం తెలియటం లేదు. మన తెలివితేటలే ప్రదర్శిస్తున్నాము. ఆ తెలివితేటలు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా తెలియలేకపోతున్నాం. ఎటు పోతున్నాము? అడవిలో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాడు. ఎక్కడ దారి తెలియటం లేదు. మార్గదర్శకుడు అక్కడ కనపడకపోతే, మనం అడగకపోతే అందులోనే తిరుగుతుంటాము. ఏమీ ఉపయోగం ఉండదు. కనుక మనం ప్రపంచంలో ఉంటూ ప్రపంచం అంటకుండా ఉండాలంటే మనకు డెఫినెట్‌గా మార్గదర్శకుడు కావాలి. సద్గురువు. గురువు అంటే గు అంటే అంధకారము, రు అంటే ప్రకాశము. అంటే అంధకారాన్ని పొడగొట్టి ప్రకాశాన్ని ప్రసాదింప చేయువాడే గురుమూర్తి అని చెప్తారు. కనుక మనము అన్నీ చేసుకుంటూ అంటకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పినటువంటి నేర్చుకొని మనం ఆచరిస్తూ, మనం వెలుగుతూ ఇతరులను వెలిగింపజేస్తే బాగుంటుంది అని మనకు తెలియబడుతుంది. కనుక మనం వెలుగుతున్నామా లేదా అని ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి. లేదా మనకు తెలియలేదు, మనకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అన్ని శాస్త్రాలు కూడా మన గురించి చెప్పి ఉన్నాయి. ఎన్ని వేదాలు మన గురించి చెప్పి ఉన్నాయి. ఇది మంచేంది, చెడేంది అన్నీ క్లియర్‌గా మనకు ప్రతి చోట చెప్పటమే జరుగుతుంది. కానీ మనము ఓర్పు లేక, దాని మీద మనసు లేక మనం వినలేకపోతున్నాం. దాన్ని వదిలేసేస్తున్నాము. ఇక్కడ ఎలా ఉందంటే మోటుగా ఉపమానం చెప్తారు. చెప్పు తినుడు కుక్క చెరుకు పేరుకున్నా అన్నాడు. అంటే అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినుడు కుక్క చెరుకు పేరుకున్న విశ్వదాభిరామ వినురవేమ అన్న. అంటే ఇక్కడ ఉపమానం ఏం చెప్పుకుంటున్నాడంటే, అంటే చెప్పు తింటే దానికి అలవాటు అయింది కాబట్టి అది కంకుతూ దాని బ్లడ్ వస్తుందా దానికి ఏం తెలియదు. అందులో ఒక మాధుర్యము దానికి అలవాటు పడ్డది. అశాశ్వతమైనటువంటి చెప్పు కంకటం వల్ల ఒక తోలుని అది కంకటం వల్ల అది దాంట్లో ఒక మాధుర్యం తెలియపడి తాత్కాలికమైనటువంటిది. దాని బ్లడ్డే దానికి రుచికరంగా కనపడుతుంది. కానీ చెరుకు గురించి తెలియదు దానికి. దాన్ని ఎలా స్వీకరించాలి, ఎలా తాగాలి అనేది ఆ రసాన్ని దానికి తెలియక అది వదిలేసిపోతుంది. అట్లనే ప్రపంచకుడు కూడా మాయలో ఉన్నట్టు రజోగుణం, తమోగుణం ఆచరించేటువంటి వాళ్ళకి భక్తి భావం లేనటువంటి వాళ్ళు కూడా భగవంతుని గురించి తెలియక ఎలా పోవాలో తెలియక, అమ్మో ఇది చాలా అర్థం కాని విషయం ఉందని దాన్ని పక్కకు నెట్టివేసేసి ప్రపంచం అనితమైనటువంటి ప్రపంచాన్ని పట్టుకొని పాకులాడుతూ ఉన్నాడు. ఎక్కడ పోతుండో తెలియటం లేదు. కనుక మనం కూడా మన జీవితాన్ని
స్వార్థకం చేసుకొని మనం వెలుగుతూ ఇతరులను వెలిగిస్తే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.